అమ్మమ్మ చిన్నప్పుడు నాకు దయాల కథ చెప్పేది, నీకు గుర్తుందా? అవును, ఓకే, చెప్తా. దయ్యాల కథ చెప్పేవి, మనం ఇంటి బయట వండుకునేవి ఆ చెట్టు కింద. దగ్గరలో భయం అయ్యేది అప్పుడు. ఎండాకాలంలో బయట వండుకోవడం అప్పుడు అనిపించేది. అది నిజం జరిగిందే, మరి అది కళ కూడా కాదు, నిజం జరిగినట్టే. ఒకసారి చెప్తావు ఎప్పుడు మంచి వైబ్ మళ్ళా స్టోరీ చెప్పు. దయ్యం స్టోరీ నీకు కావాలి, చెప్తా. అయితే ఏం చేసినావంటే, ఒక ముసలమ్మ మా ఇంటికి జోగుకి వచ్చింది. వచ్చేవరకు మా ఇంటి ముంగట పెద్ద తులసమ్మ చెట్టు ఉంటుండే. అది వచ్చి అన్నది, అమ్మ బిడ్డో నీ బిడ్డకి ఇంత పెద్ద చెట్టు పెట్టుకుందా అని కళ్ళు దాని మీద పడ్డాయి, చెట్టు మీద. దానికి మంత్రాలు వస్తాయి. అబ్బో ఈ ముసలి పాడగానేమో నా చెట్టు మీద కన్ను పడ్డదా అని అప్పుడే నేను ఇదైపోయినా. గత 3వ రోజు చెట్టు మాడిపోయింది, చెట్టు ఎండిపోయింది మొత్తం. ఎండిపోయినాక ఏంది గిట్లా గిట్లా ఏమైనా వరకు కథ ఇక అంతలో ఒక వారం రోజుల వరకు నాకు పానం మంచిగుంటలేదు, ఇక అస్సలే మంచిగుంటలేదు. అన్నం తింటే వాంతి అవుతుంది, ఇక మస్తు ఇబ్బంది. వీళ్ళందరూ చిన్న పిల్లలు, ఈ 5గురు చిన్నోళ్ళే. ఆ వరకు ఆయన ఒక పెద్దమ్మనే పెద్దది, ఆ తర్వాత మామ పెద్దమ్మ, వీళ్ళందరూ చిన్నోళ్ళే. మా అబ్బా అక్కడ ఒక తుర్కాయన ఉంటాడు, ఆయన దగ్గర తీసుకుపోయింది. ఇంకొక ఆయన దగ్గరికి, ఒక పాంబాల ఆయన దగ్గరికి. ఇట్లా నా బిడ్డకి ఏమైందో ఏమో అని అన్ని కట్టిస్తుంది. కట్టించినా ఏమైతే లేదు, మంచిగా దొడ్డు ఉన్నదాన్ని గిట్ల గిట్ల అయిపోయినా ఏం తింటలేను, కక్కుతాను. ఏది ముసలి చచ్చిపోయినా కాబట్టి వచ్చింది అన్న వాళ్ళు నా చెట్టు మీద దృష్టి పెట్టే ఇది ఏమైందని ఇట్లనే అనుకున్న వరకు ఏమైంది. ఆయన రాత్రి తాత డ్యూటీకి పోయాడు, డ్యూటీకి నైట్ డ్యూటీ పోయినాక ఇక అక్కడ ఒకలం ఇక్కడ ఒకలం అంటే నా పిల్లలు ఎడతారేమో లోపలనే కానీ రూములు ఉన్నాయి కదా, బల్ల మీద అట్లా ఇట్లా మంచుకుంటే వంటివి. ఇప్పుడు పిల్లల్ని విడిచిపెట్టి నేను ఇట్లా వంట, నా పిల్లల దగ్గరనే వంట అని ఇట్లా వాళ్ళ తాపేసిన అందరిని వండబెట్టుకున్నా. నేను కూడా వాళ్ళ పక్కకు, రేపు నేనేమైనా అయితే నేను చచ్చిపోతే నా పిల్లలు ఆయనకి ఏం తెలియదా, మరి ఈ పిల్లలు ఏబలు చేస్తారు అని ఇక మస్తు ఏడ్చుకుంటావన్నమ్మ. నిజమేది, ఏడ్చుకుంటావంటే ఇన్ని దేవతలు ఉన్నాయి, ఏ దేవుడు మమ్మల్ని ఆదుకోకపోయా, మేము బతకటానికి వచ్చినాం ఆ ఊరు నుంచి ఇక్కడికి, నన్ను గిట్ల చేయబట్టే ఈ ముసలి వచ్చి గిట్ల చేసిపోయా అని అట్లే ఏడుచుకుంటావన్న. అంటే కళల నిజంగానే అత్తుందమ్మ. ఇంకా ముఖ సత్యనారాయణ ఉంటాడు, రోడ్డుకుంటుంది వాళ్ళ ఇల్లు. ఆ ఇల్లుకు చక్కగా మా ఇల్లుకి దర్వాజా కనబడతాడు, ఆయన ఇట్లనే కనబడుతుంది అన్నట్టు. మా గేటు తీసే ఉంది, మా తలుపు తీసే ఉంది, అన్ని తీసే ఉన్నాయి కళల. అయితే ఇగో నేను ఇట్లా కూర్చున్నట్ట కళలనే నా పిల్లలందరూ వండే ఉన్నారు. అది అక్కడి నుంచి ఇంత పెద్దగా అత్తుంది, తాడి చెట్టు లెక్క ఎట్లా పెద్దగా అత్తుంది. దయ్యమే అది నిజంగా దయ్యమే. అత్త అంటే నాకు మస్తు భయం అవుతుంది. ఇక అయ్యో ఎట్లా నా పిల్లల వండ పెట్టుకుంటే అదేంటిదో నా ఇంట్లోకి వస్తుందా ఏంది, నాకు గేటు తీసున్నది ఇది మా ఇంట్లోకి వస్తుందా ఏంది, మా ఇంట్లోకి వస్తుందా. అది రాను 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 ఇంత 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 అంత పెద్దగా దూరంకి వెళ్ళి పెద్దగా ఉండేది, చిన్న చిన్న కూడా వచ్చింది కిందికి. చిన్నగా చిన్నగా అక్కడ ఒక దుకాణం ఉంటది, బోరింగ్ ఉంటది. ఆడికి వచ్చే వరకు చిన్న పిల్లలతో అయింది, చిన్నగా ఒక 4-5 ఏళ్ళ పిల్లలు ఇట్లా నడుపుతారు అట్లా అయింది. కర్ర ఉన్నది, ఇంత పెద్ద చిప్పుడు బూరు దాంది. ఇక సేమ్ అట్లనే వచ్చింది, మా ఇంట్లోకి వస్తుంది. ఆ గేడు తీసింది, మా ఇంట్లోకి వస్తుంది. అయ్యో దేవుడా నీ బాంచను, నేను ఏమైతున్నాయో మొన్న పిల్లలు ఏమవుతారేమో, అది మా ఇంట్లోకి వస్తుంది అని ఏడుతున్నా. ఈ చెవులలో నిజం నీళ్ళు పోతున్నాయి. ఏడుతా అంటే ఆయనమ్మ తలుపు సాటుకే ఇట్లా రెక్కుంటది, ఒకటి తలుపు తీసినట్టే కనబడుతుంది నా కళలో. కానీ ఆ తలుపు సాటుకే ఒక దేవత వచ్చింది. ఆ దేవత ఒక తెల్ల చీర కట్టుకున్నది, అంత మంచిగా తెలుపు బొట్టు, గంధం గింధం మంచిగుంది ఆమె ఎర్రగా. ఆయన ఏం చేసింది, నాకు ఈ తలుపు రెక్క సాటుకే కూర్చున్నది ఆమె, నేను ఇట్లా కూర్చున్నా దానికి ఎదురుగా. అయితే ఏం చేసింది, అమ్మ అత్తుందమ్మా. ఎవరు? నేను చెప్తున్నా, ఈ అమ్మకి చెప్తున్నా, తలుపు సాటుకున్న అమ్మకు. అమ్మ అత్తుంది, నాకు భయం అవుతుంది అమ్మ, ఇంట్లోకి వస్తుందా అంటే అట్లా గేట్ లోపలికి వచ్చింది. అట్నే ఇంటి ముంగట రేకులు ఉంటాయి, రేకుల కిందికి వచ్చింది. ఇక అట్లనే గద్దె ఎక్కుతుంది. బిడ్డ భయపడకు, నువ్వు దాని పిల్లి కూన లెక్క అయింది.
పిల్లి లెక్క 4 కాళ్ళు అయినాయమ్మ, నిజమే స్టోరీ. 4 కాళ్ళు అయినాక నువ్వు భయపడకు బిడ్డ అని ఆమె చెప్పింది నాకు. కత్తం రాగానే ఇట్లా కాళ్ళు పట్టిన దాని 4 కాళ్ళు పిల్లి సప్ప గజ్జకే చంపిన ఆన్నే తొక్కినాక ఆయన విడిచిపెట్టు బిడ్డ అన్నది ఈమె. దేవత అన్నది. విడిచిపెట్టు అంటే నిన్ను ఎవరు పంపించిండ్రు అని అడిగిన. అడిగితే నన్ను దాని పేరు మర్చిపోయింది కూడా, ఆమెకు తినగా ఆమె పంపించింది అని చెప్పిందమ్మ. డైరెక్ట్ మీ ఇంటికే రమ్మన్నది, మీ ఇంటికి పంపించింది అని చెప్పింది. మా ఇంటికి పంపించిందా, నీకు ఎవరెవరు సోపత అంటే ఇగో మీ చుట్టపైన ఆమె ఇద్దరు ఒక్కటై పంపించారు, మీ ఇంటికే పంపించారు నన్ను, ఇంకా వారం రోజులు అయితే అయిపోయిందని చెప్పింది. బాని పెట్టి పంపించిందట అది. అయితే ఇక నేనేం చేసిన, అమ్మ నీ బాంచని ఎట్లా మరిగా అన్న వాళ్ళు ఇడిచిపెట్టినాక కొట్టి ఇడిచిపెట్టినా ఒక్కటే ఉరుకుతుంది. ఇది రాత్రి చెప్తే భయపడతారు మనుషులు. ఒక్కటే ఉరుకుతుంది, ఇక మండ్రి చూడకుండా పోతుంది. అమ్మ పోతుంది అంటే మా భయపడకు బిడ్డ, నీ ఇంట్లోకి రాదిగా. కానీ ఏం చేసింది, ఇట్లా 3 గీతలు గీసింది. అవి మా తొక్కుడు గద్దె మీద, ఇప్పుడు పల్లెటూర్లలో ఇట్లా గద్దెలు కట్టుకుంటారు కదా, ఆ గద్దెల మీద ఈ ఏళ్ళతోని అమ్మవారు 3 గీతలు గీసింది. ఈ ఇంట్లోకి ఏం రాదు బిడ్డ, నువ్వు భయపడకని ఇట్లా ఈపులా కొట్టింది, 3 గీతలు గీసింది. గీసినాక అప్పుడు కొద్దిగా నాకు భయం అవుతుంది, కానీ ఇక లేచిన, అయ్యో ఇది ఏం కథ, ఏంది ఇట్లా కళ అని మా ఇంట్లో ఒక బొందిలామ ఉంటుంది కిరాయికి. అయితే వాళ్ళని వెళ్తామంటే కూడా లేవత్తలేదు, భయం అవుతుంది నాకు. వచ్చిన ఇక తెల్ల ఇట్లా గరిగ వరకు గీడ కిటికుంటది, చిన్న కిటికీ, వాళ్ళ ఇంట్లో పిలిచటానికి. అయితే లక్ష్మి ఓ బొందులో లక్ష్మి పిలిచి ఏం దాకా అనుకున్నాను అంటే ఒకసారి చౌక తీసుకొని బయటకు రండి అన్న వాళ్ళు వచ్చారు ఇద్దరాలు. వచ్చినాక ఏందక్క ఏమన్నా కళ వచ్చిందా, భయపడ్డావా అంటే ఏం లేదు తమ్మికి ఇట్లా సంగతి అన్న. ఇద్దరాలు మొదలు వచ్చి ఇక గద్దె మీద కూర్చున్నారు, మస్తు సేపు మాట్లాడిండు. నువ్వు భయపడక అక్క, నీకేం కాదు, నీకు దేవత కనబడ్డది, ఇక నీకు అన్నీ పోతాయి, నువ్వు మంచిగా అవుతావని పాపం ఆ బొందులో అన్న చెప్పింది స్టోరీ. అంటే మంచిగా అయినా నేను ఇక అప్పటి నిజంగా దయ్యం మళ్ళా అది ఎట్లా వచ్చింది అనుకున్నాం, ఇంత పెద్ద బూరు, దానికి ఇట్లా పండ్లు, తెల్లటి పండ్లు కూడా ఉన్నాయి. కొర్ర దయ్యం అంటారు దాన్ని. పండ్లు కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చినాక కూడా కనబడ్డాయి. ఇంకొక ఇక్కడ మన వ్యూవర్స్ కి అయితే మస్తు నచ్చుతుంది. అండ్ ఇంకొకటి చెప్పేదాన్ని వీడు, మన బెల్తాతకి కామున్ భూతం కనిపించింది, పొగ్గుపాయల పనికి పోయిండు రాత్రి పూట వచ్చినప్పుడు. అయితే మా నాన్న ఏం చేసిండంటే సెకండ్ డ్యూటీ, నైట్ షిఫ్ట్ నైట్ అంటే రాత్రి సైకిల్ మీకు వెళ్ళి శాంతిగారి నుంచి మన హనుమాన్ బస్తీకి రావాలి, సైకిల్ దొక్కుతుంటే అత్తుండే. వచ్చే వరకు ఏమైతుంది, ఒకటి కంచరోళ్ళు అని ఆడ బోళ్ళు కొడతారు, ఒకటి దుకాణం ఉంటుంది ఆడ. దుకాణం ఉంటే కచ్చరం ఉంటుంది, ఎడ్ల కచ్చరం ఉంటుంది అక్కడ. అయితే అక్కడ దాకా వచ్చే వరకు ఏమైందంటే ఒక భూలక్ష్మీదేవి అని ముందు ఉంటుంది, ఇంకా దుకాణం పక్కకు భూలక్ష్మీదేవిని పెడతారు కదా, ఇట్లా 3 బొమ్మలు పెట్టారు ఆ భూలక్ష్మీదేవిని. అక్కడ ఉంది బొడ్రాయి అన్నది కదే, భూలక్ష్మి మహాలక్ష్మి ఆమె 3 దేవతలు ఉంటాయి బొడ్రాయి అని. అయితే అక్కడికి వచ్చే వరకు మా నాన్న కచ్చరం కాడికి వచ్చే వరకు ముగ్గురు తెల్ల చీరలు కట్టుకున్నారంట, కథం గల్ల అత్తుండ్రట. ఆ భూలక్ష్మి సంధ్యలకి వెళ్ళి ఇట్లా అత్తుండ్రు, ఆ భూలక్ష్మి కాడ నుంచి అత్తుండ్రు వాళ్ళు 3 దేవతలు. వచ్చే వరకు మా నాన్న చూసిండట, కచ్చరం కాడనే ఉంది, చూసిండట సైకిల్ ఆపి. చూసి అరే ఇదేంటి రాత్రి మనుషులు ఎందుకు వస్తారు, వాళ్ళు 3 ఒక్క తీరు చీరలే కట్టుకున్నారు, వీళ్ళు ఇవ్వాలని మా నాన్న కచ్చరంలో కూర్చున్నాడట, సైకిల్ పక్కకు పెట్టిండట, ఆ కచ్చరంలో కూర్చున్నాడట. కూర్చుంటే ఇక వాళ్ళు 3 ఇటు పోదామా 3 గల్లీలు ఉన్నాయన్నట్టు, ఎటు పోదామా అని ఇట్లా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటారట దయ్యాలు, దేవతలు ముచ్చట్లు పెట్టుకుంటారట. పెట్టుకుంటా అంటే ఇగో నువ్వు ఇటు పో, నేను ఇటు పోతా, ఇగో నేను పోలీస్ స్టేషన్ మొక్క ఇంకో సంధి ఉంటుంది అన్నట్టు, నేను అటు పోతా, 3 పోదాం 3 దిక్కుల్లా అని అనే వరకు మా నాయన గజ్జ అనుకుతుండట, భయం అవుతుంది. కథం ఇక కచరంలో కూర్చున్నాడు, వాళ్ళు ఇక టక్క గజ్జలు నడుపుతా అంటే సప్పుడైనత్తా అందట మా నాన్నకు. సప్పుడైనత్తా అంటే ఆ
బాయి మొఖాన గచ్చిబాయి ఉంటుంది, ఒకళ్ళు పోతుంది. ఇటు పోలీస్ స్టేషన్ మొఖాన ఒకళ్ళు పోతారు. ఇటు చక్కగా సీదా రోడ్డుకు బాగుంటుంది అన్నట్టు. మా గల్లికి వెళ్ళి ఇంకో గల్లి కాక ఇట్లా పోవాలి, సీదా సీదా పోతే అక్కడ బాగా వస్తుంది అన్నట్టు. బాగు దిక్కొక్కరు పోతారు. ఇవన్నీ బెల్తో చూస్తాడు కుర్చీలో అందులో బండిలో కూర్చొనే చూస్తాడు. అట్లా ఎడ్ల బండ్లు ఉండేటి కూర్చొనే చూస్తుండే కానీ వాళ్ళు మా నాన్నని గమనిస్తలేరు అన్నట్టు ఆ దేవతలు. వీళ్ళ ముచ్చట వీళ్ళు ఇట్లా పోదాము అట్లా పోదాము వాళ్ళు మాట్లాడుకుంటారు. మాట్లాడుకుంటారు అంత దూరాన మా తాత మా నాన్న కూర్చుండు. అంత ఇవన్నీ చూసి ఇక మా నాన్న ఏం చేసిండు, వాళ్ళు అటు వేయండి ఇటు వేయండి ఇటు వేయండి మస్తు దూరం పోయేదాకా కనబడదాకా చూసిండట బండిలో కూర్చొని. ఇక నేను కూర్చుంటే మళ్ళీ ఎటు నుంచి ఎటు వస్తాయో ఇవని భయపడి సైకిల్ ఎక్కి ఇంటికి వచ్చేదాకా సైకిల్ ఆపలేదట. టక్క టక్క వచ్చి అంత రాధవ అని పిలిచి డోర్ తీయంగానే మా అవ్వ తీయంగానే డోర్ పెట్టు అంటే అన్నట్టు. ఎందుకయ్యా ఏమైంది, ఎవరన్నా ఏమన్నా అన్నారా, ఎవరన్నా కలిసిరా, ఏమైందంటే ఏం లేదు అయితే డోర్ పెట్టు అన్నాక డోర్ పెట్టినాక కాళ్ళు కడుక్కోలే చేతులు కడుక్కోలే భయపడి ఒక కట్టె కుర్చీ ఉంటుంది వాళ్ళ ఇంటి ముంగట ఇంట్లోనే. ఆ కుర్చీలో కూర్చున్నాడట. ఇక మస్తు భయపడతాడు, చెమటలు. అయితే ఇక ఏం చెప్తలేడు. కొన్ని మంచిది తెమ్మన్నాక రాత్రి 2 అవుతుంది. అప్పుడు 1 నుంచి ఆనే కూర్చున్నాడు. రాత్రి 2 అవుతుంది. ఇక గిట్లా అయిందమ్మని గప్పుడు మా అబ్బాయి చెప్తుండట. ఇట్లా సంగతి షావుకారు వాళ్ళ ఇంటి ముంగట భూలక్ష్మి పక్కకు ఇట్లా ముగ్గురు ఇట్లా కలిసిండ్రు. వాళ్ళని చూసి నేను కసరంలో కూర్చున్నా. వాళ్ళు వెళ్ళిపోగానే నేను వచ్చిన, నాకు భయమైంది. వాళ్ళని చూసిన ఖచ్చితంగా వాళ్ళని నేను చూసిన అన్నాడు. మా ఇంకో పెద్ద నాయన ఏం చేసిండు, ఆడు గదే రాత్రి రత్తుంటే ఇక్కడ నల్లలు ఉంటాయి పల్లెటూర్లలో, దేవుళ్ళు ఇక నల్లలు ఉంటాయి కదా మా సింగరేణిలో. నల్లలు ఉంటే ఆ నల్ల నీళ్ళ కాడ అందరూ 4 నుంచే వంతులు పెడతారు, కుండలు బిందెలు పెట్టుకోవడం, అన్ని కుండలు సర్వలు చెంబులు అన్ని బోర్లు ఎత్తా అంటే ఇక మా పెద్ద నాయన ఏమనుకున్నాడు, 2 కాడు నడిచేస్తాడు. ఇంకా బాయి మీకు ఎలానికి సైకిల్ దొక్కరా నడిచేస్తాడు. ఈ బాయి నుంచే నడిచేస్తాడు, పాత బాయి నుంచే నడిచేచ్చే వరకు కాతం నల్లల కాడ చెంబు బోర్లు వేసినట్టే మంచి కాడ కూర్చున్నదట. నల్ల కాడ దయ్యం నల్ల కాడనే కూర్చున్నదట. ఇంత పెద్ద బూరు పెట్టుకొని తెల్లగా కర్రెగా ఇట్లా ముఖం కర్రెగా తెల్ల చీర ఇంత పెద్ద బూరట. బూర అయితే ఆయన కాడ కూర్చున్నదట. కూర్చున్నాక ఒక్కడి నుంచి దూరం నుంచి చూసి ఇదే బలికి రాత్రి అచ్చిలో కూర్చున్నదా. ఇప్పుడు ఎందుకంటే అట్లా ఆలోచన వచ్చింది ముసలోనికి. ఏందంటే ఇట్లా వంతులు బోర్లు ఎత్తారు కదా, ఏదన్నా బకెట్ వచ్చాం బోడ నల్ల కోసం బోర్లు వేసుకుంటారు కావచ్చు మనుషులే. ఈ రాత్రి లేకుంటే ఏంటిది ఇది ఇప్పుడు ఎందుకు వస్తుంది దయ్యం అని ఆ ముసలోడు దయ్యాన్ని అని అనుకుంటలేడు. కాస్త మంచిగా దగ్గర దాకా వచ్చిందట. ఇచ్చే వరకు ఇట్లా చూసిందట. అది చూసినాక మా పెద్ద నాయనకు ఇక చూసుకోపో ఉత్సపడ్డ దెబ్బకు. ఇక అరే ఆగురా బుచ్చిమాళ్ళు ఆగురా, అరే ఆగురా అని దయ్యం పేరు పెట్టిపించుకుంటాడు. ఉరిక వరకు అంత అక్కడొక్కటి నాకు జల్వానే నీ చేయి పెడితే ఇదే ఆయన ఏం చేసిండు, అక్కడ సొల్లుచంద్రయ్య అని ఉంటాడు మాది మన్నెపూడు. ఆడ అప్పుడు సీసాలలో గవి ఇప్పపు సారలు అమ్మరా, ఆడ దుకాణం అన్నాడు. అక్కడ ఒక గద్దె ఉంటుంది, చెక్క గద్దె. ఆయన ముసలోడు ఏం చేసిండు, ఇగో నేను ఇట్లా వస్తా నువ్వు అట్లా రాపోరా, నువ్వు వేడదాకా పోతావు అన్నదట. దయ్యం నువ్వు ఉరుకుతున్నావు కదరా, నేను ఈ సంధి నుంచి వస్తాను నువ్వు ఆ సంధికి అంటే ముసలోడు ఒక్కడే ముఖాన్ని ఉరికి ఆయన సంధిలో వచ్చిండు. ఇక ఉరికినాక అది గద్దె మీద కూర్చున్నదట. ముసలోడు తడకలకెళ్ళి చూస్తాయండి పొక్కలకెళ్ళి ఇది వేయిందా ఉన్నదా అని దేశ ఇట్లా ఇంట్లోకి ఇంకా పోలే, ఇంకా కిల్లు దాడితే మళ్ళీ ఇంట్లోకి పోతాడు. అయితే ఆ బరండి అమ్మేటోని చెక్క మీద కూర్చున్నదట అది పోయి. అయితే వీడేం చేసిండు ముసలోడు, ఆయనతో బుచ్చిమాళ్ళు అనేటోడు మా పెద్ద నాన్న. ఆడు ఇట్లా తిరిగి ఇంట్లో గుడిసెలు వచ్చిండు తడక సాటుకు. ఈ తడక సాటుకు వచ్చిండు. అంత దూరం పోయే వరకు ఇది ఏడ తిరిగి వస్తుందో అని ఇంట్లోకి వచ్చిండు. ఆ ముసలోడు వచ్చే వరకు అది మంచిగా వచ్చి అట్లా కూర్చున్నాడు పళ్ళ మీద కూర్చొని అరే బుచ్చిమాళ్ళు అని పేరు పెట్టి పిలుచుకుందట. దీన్ని చూసింది వీని ఎంబడి పడ్డది, పిలుస్తుంది. ఎక్కడ దాకా వేయండి పిలుస్తుంది. పిలుస్తాండే నేను ఇంటికి ఎట్లా పోవాలి,
ఇది ఎంతసేపు కూర్చుంటారు అక్కడ, నేనేం చేయాలని మస్తు భయపడదట. మా పెద్ద ఆయనకు మూత్రమే పడుతుంది. ఆయన ఏం చేసిండు, డైరెక్ట్ దయ్యం ఆ దయ్యం డైరెక్ట్ కూర్చుండు, నిజం ఇది. అంతే ఇక మస్తు భయపడ్డాడట. అట్లనే కూర్చుండే వరకు ఆ బరాండ్ అమ్ముతాడు కదా సొలిచంద్రయ్య అన్నట్టు, ఆ అడుగు అప్పుడే బాత్రూమ్ లేచినట్టున్నది. లేచి రాయించుకుంటా బయటకు వచ్చిండట. ఏ రూమ్ లోకి వెళ్ళి ఇట్లా వస్తాడు కదా, ఆ ఇంటి ముంగట నేను అమ్మేది. ఆయన వాడు వచ్చే వరకు పక్కన ఆ వాగు మొక్కన సంధి ఉంటే సంధిలోకి పోయిందట. ఉరికింది కదా. ఉరికింది కదా, ఆడు భయపడి దగ్గుకుంటూ వచ్చే వరకు ఆ సంధిలోకి పోయింది. ఇక ఆ సంధిలోకి పోయినాక ఇక మా పెద్దనాయన ఒక్కడే ఉరుకుడు చూడు. ఇక అది ఆ సంధికి మరిగినాక ఇక ఉరుకుడే ఉరుకుడు పోయి ఆ తలుపు దొబ్బి ఇంట్లోకి పోయి మా పెద్దమ్మని పిలిచి అంత మళ్ళీ తలుపు పెట్ట అంటాడు. ఆడు వారం రోజులు ఇవ్వలేడు. మళ్ళా మంత్రకాన్ని తీసుకొచ్చి అంతే దించి పోపించి ఎత్తి పోపించి ఆ కోడి పిల్లని చేసి మనం చేసినాకనే అప్పుడు మంచిగా అయ్యాడు వాడు. దయ్యాల స్టోర్లు మస్తున్నాయి నా దగ్గర. దయ్యాలంటేనే డేంజర్. డేంజర్ అవి ఎంబడి పడితే తింటే నాకైతే భయం అవుతుంది. దయ్యాల స్టోరీ ఇంకొక చిన్న ఇదిలే అనే భయం ఇంకలే ఉంది. అవో ఇది సై పెట్టినాక ఇట్లా గుంజనే ఉంటలేదు. టాపిక్స్ ఉన్నాయి చెప్పి దయాల స్టోరీలు. నాకైతే చిన్నప్పుడు ఇంకా ఘోరం భయం అయ్యేది, కానీ ఇప్పుడు కూడా భయం అయింది నిజంగా చెప్తున్నా. అంటే నిజంగా నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. కానీ దయాల స్టోరీలు అంటే మస్తు వినబుద్ధి అవుతుంది నాకు, అదేందో కానీ మీకు అట్లా వినబుద్ధి అయితే కామెంట్ చేసి చెప్పండి. అండ్ మా అమ్మమ్మ ఇట్లా చిన్నప్పుడు మాకు చెప్పేది, మీ అమ్మమ్మలు మీ నాన్నమ్మలు అట్లా చెప్పారు అని కామెంట్ కూడా చేయండి ఒకసారి. అండ్ ఈ వీడియో నచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇవన్నీ రియల్ గా జరిగిన స్టోరీసే, మా అమ్మమ్మ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసిన స్టోరీసే మేము తీస్తున్నాము. ఇంకా చాలా పార్ట్స్ వస్తూనే ఉంటాయి, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి వీడియో చూడండి, ఓకేనా? చలో బాయ్.